వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ లో వచ్చేసి మీరు స్టార్టింగ్ వీడియో క్లిప్స్ చూసారు కదా, కొంచెం మొక్కల గురించి ఉంటుంది, తర్వాత అంతా షాపింగ్ గురించి ఉంటుంది, ఇంట్రెస్టింగ్ షాపింగ్. సో నేనైతే ఫస్ట్ టైం అలాంటి షాపింగ్ చేశాను, అవన్నీ మిస్ అవ్వకుండా వీడియో ఎంత దాకా చూసేయండి. ఇది వచ్చేసి వీకెండ్ మార్నింగ్ అనమాట. మొక్కలు మెయింటైన్ చేసే అతను మా కమ్యూనిటీకి వస్తారు. సో వాళ్ళతోటే మొత్తం ఈ పిచ్చి మొక్కలు అవన్నీ తీపిచ్చేసి 1 or 2 months కి ఒకసారి మొత్తం అంతా కొంచెం స్ప్రే చేపిస్తాము. పురుగు ఎక్కువ పడుతుంది, వింటర్ లో ఇంకా ఎక్కువ పడుతుందంట. సో నాకైతే తెలీదు, కానీ ఎంత పురుగు అంటే దానిమ్మ చెట్టుకైతే మొత్తం పూతొచ్చింది. ఆ పురుగు పట్టడం వల్ల మొత్తం పూతంతా రాలిపోవడమే కాకుండా పక్క చెట్లన్నిటికి కూడా ఆ పురుగు పాకేస్తుంది అనమాట. సో మొక్కలన్నీ కూడా కొంచెం డల్ గా అయిపోయినట్టు అయిపోయినాయి. ఇక్కడ మీరు కుండీల్లో చూస్తున్నారు కదా, అవన్నీ కొంచెం ఆకులని డ్రై అయిపోయినట్టు అలా అయిపోయినాయి. తులసి మొక్కల్లాగా వచ్చేసినాయి మొత్తం అంతా కుండీ నిండా. కానీ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి. అవన్నీ తీపిచ్చేసాను. పిచ్చి మొక్కలు ఎక్స్ట్రాగా ఏమొస్తే అవి అన్ని మొక్కలు తీపిచ్చేసాను. కొంచెం చూడడానికి ప్లెజెంట్ గా ఉండాలి కదా ఎంట్రన్స్ లో. ఆ మొక్కలు ఎప్పుడు అలాగా డ్రైగా ఉంటే నాకు నచ్చదు. సో కొత్త మొక్కలు తీసుకొచ్చి వేద్దాము అని అనుకున్నాను. అవన్నీ పీకడం అవన్నీ అంటే ఆ నాకైతే చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది. అంత టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు మొక్కల దగ్గర. నేనే చేద్దాం చేద్దాం అనుకుంటూ అలా డిలే చేసేస్తూ ఉన్నాను అనమాట. లోపల పని ఎంతైనా చేసుకుంటా గానీ ఇంకా బయట మొక్కల దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు చేయగలను. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మెయింటైన్ చేయాలి అంటే నా వల్ల అయితే కాదు. సో కొంచెం లాన్ గ్రాస్ అదంతా కూడా వేయించాము కింద స్టెప్ మీద. సో అవి కూడా అంతా ఎలాగో కట్ చేయించాలి అని చెప్పేసి వీళ్ళని రమ్మన్నా అనమాట. సో తినొచ్చేసి ఇప్పుడు మొత్తం అంతా పురుగుల మందు స్ప్రే చేస్తున్నాడు. మొక్కలు పీకడం, గడ్డి కట్ చేయడం అంతా అయిపోయింది. ఇంకా అక్కర్లేని మొక్కలు అవన్నీ కూడా తీసేశారు. ఇది దానిమ్మ చెట్టు చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా వరకు ట్రిమ్ చేయించేసాను. అసలు అయితే నేను మొత్తం చెట్టు అంతా తీసేస్తే బాగుంటుందేమో, అంత పురుగు వచ్చేసింది కదా అనుకున్నాను. కానీ స్ప్రే చేసి చూద్దాం మేడం, బాగుంటుంది, పూత బాగా వచ్చింది కదా, ఎందుకు తీసేయడం అన్నాడని అబ్బాయి. సరే అని చెప్పేసి ఒక ట్రై చేద్దాములే ఇంకొక 2 months అని చెప్పేసి అలాగే ఉంచాను. చూసారు కదా, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఆ మొత్తం ఆ పిందికంతా కూడా వైట్ పురుగులాగా పట్టేసింది అనమాట. సో దాని వల్లే తీయించేద్దాము అని అనుకున్నాను. నేనైతే స్టార్టింగ్ లో మొక్కలే కదా, ఒకసారి ఇన్వెస్ట్ చేసి మొక్కలు కొని తీసుకొచ్చాక రోజు నీళ్ళు పోస్తే మొక్కలు బ్రతికేస్తాయి, ఇంచక్క హ్యాపీగా పళ్ళు కోసుకోవచ్చు, పువ్వులు కోసుకోవచ్చు అనుకున్నాను. కానీ మన టైం అండ్ ఎఫర్ట్ దానికి ఇవ్వందే ఆ పువ్వు కాయి మన చేతికి రావడం కష్టం అని ఇప్పుడే తెలిసిందండి. మార్నింగ్ అంతా అలా మొక్కలతోటి ఇంటి పనితోటి అలా గడిచిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మాదాపూర్ అయితే వెళ్ళాము, వైభవ్ హాస్టల్ కి. వాడిని చూడడం కోసం వెళ్ళాం అనమాట. ఇంకా వాడిని కూడా అవుటింగ్ కి తీసుకొచ్చి బయటకు వచ్చాము. ఇంకా అక్కడ కొంచెం దూరంలోనే కన్వెన్షన్ హాల్ అని ఉంది. సో నేను ముందు రోజు చూశాను ఇన్స్టాగ్రామ్ రీల్ లో, ఫ్లీ ఫ్యూజన్ అని చెప్పేసి ఎగ్జిబిషన్ ఉంది అంటే. సరే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇలాగా ఎగ్జిబిషన్స్ కి వాటికి అటెండ్ అవ్వలేదు హైదరాబాద్ వచ్చాక. నాకు ఈ మధ్యనే తెలిసింది ఇక్కడ ఎక్కువ ఎగ్జిబిషన్స్ పెడతారు, అక్కడ కలెక్షన్ బాగుంటుంది అని చెప్పేసి. సో వెళ్దాము ఒక్కసారి అక్కడ చూద్దాము అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళాను, అక్కడంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లీ ఫ్యూజన్ ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కొంచెం ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఆర్ట్ ప్రోగ్రామ్స్, అలాగే లైవ్ మ్యూజిక్, ఇంకా జుంబా డాన్స్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేశారనమాట. సో టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 350 రూపీస్, చైల్డ్ కి అయితే 250 రూపీస్. నేను మోనిషే వెళ్ళాము, మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. నేనైతే షాపింగ్ కి, మోనిష్ అయితే ఆర్ట్ రిలేటెడ్ అంటే కొన్ని స్టాల్స్ పెట్టారు అంటే సో వాటిని చూద్దాము అని చెప్పేసి వెళ్ళాం అనమాట. లోపల అంబియన్స్ అంతా కూడా, ఎంట్రీ వే అంతా కూడా బాగా డెకరేట్ చేసి పెట్టారు. సో ఆ రోజు ఆ ఎంట్రీ వే ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో నా డ్రెస్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో ఉంది, టీ షర్ట్ వచ్చేసి. సో ఇలా ఉందన్నమాట ఎంట్రీ వే అంతా. లక్కీ డ్రా కూడా ఏదో ఉంది అంటే అక్కడ స్కాన్ చేశాను. లోపలంతా ఇలా బటర్ఫ్లైస్ తోటి, స్వాన్స్ తోటి అలా డెకరేట్ చేశారు. సో పైన అంతా కూడా సీలింగ్ ఇలాగా చిన్న చిన్నగా రెయిన్బోస్ అని అలాగా డెకరేట్ చేశారనమాట. ఇలాగా ఇండోర్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో అయితే ఫస్ట్ టైమే, కానీ
మేము సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎక్స్పోస్ కండక్ట్ చేసేవారు. ఇండియా నుంచే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అక్కడికి మొత్తం అన్ని తీసుకొచ్చి వాళ్ళ స్టాక్ అంతా కూడా ఎగ్జిబిషన్ కింద కండక్ట్ చేసి పెట్టేవారు. మేమైతే అక్కడ షాపింగ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆల్మోస్ట్ 3 years తర్వాత ఇలాగా ఇండోర్ ఎగ్జిబిషన్ కి నేను విజిట్ చేయడము, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఎలాంటి కలెక్షన్ ఉండబోతుంది అని చూడాలి అని చెప్పేసి. నేను నా షాపింగ్ ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు మోనిష్ ని ఏదో ఒక ఆర్ట్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి ముందు ఆర్ట్ సెక్షన్ కి అయితే వచ్చేసాను. అక్కడ ఆర్ట్ అనే కాదు, ఇలా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసే స్టాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే 1000 రూపీస్ కి 3 గేమ్స్ అంట ఇవి. సో 3 గేమ్స్ కనుక ఆడితే ఒక గిఫ్ట్ అలాగుందనమాట. సో కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. సో ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, అలాగే నేమ్ బోర్డ్స్ మేకింగ్ అని చెప్పేసి ఇవి వచ్చేసి 1100 రూపీస్ అంట. సో మనకి ఎలా చేయాలి ఏంటి అన్ని కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. బేసికలీ ఇవన్నీ ఏంటంటే వర్క్ షాప్స్ అనమాట. పిల్లలకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇలాంటి వర్క్ షాప్స్ అయితే చాలా యూస్ఫుల్ గా అనిపిస్తాయి. వాళ్ళకు కూడా కొత్త థింగ్స్, ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయా అని ఒక ఐడియా అనమాట. ఇవన్నీ మన చిన్నప్పుడు అయితే లేవండి, కానీ ఇప్పుడు ట్రెండ్ లో చాలా రకాల ఆర్ట్ ఫామ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్ వచ్చేసి మండాలా ఆర్ట్. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా వైబ్రెంట్ కలర్స్ తోటి మిర్రర్స్ తోటి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ మండాలా ఆర్ట్ అయితే. సో ఇవి కూడా క్యాన్వాస్ మీద చేయొచ్చు, అలాగే కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ బుక్ మార్క్స్ ఉంటాయి కదా, అలా కూడా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. పిల్లలంతా చాలా ఎంతూజియాజం తోటి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇక్కడ. బాగా అనిపించింది. మోనిష్ అయితే ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ఒకసారి ఒక రౌండ్ వేసేస్తాము, తర్వాత డిసైడ్ అవుతాను అని చెప్పేసి అన్నాడు. ఏదో ఒక్కటి ట్రై చేయమన్నాను, అది ఏంటి అన్నది ఆర్ట్ ఏది బాగుంటది అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి గ్లిటర్స్ తోటి పాంపామ్ బాల్స్, థర్మోకోల్ బాల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాంతో ఒకటి యాక్టివిటీ అన్నమాట. సో ఇలా స్పంజెస్ తోటి కూడా పెయింట్ చేయడము అవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ చూస్తే పిల్లలకి నిజంగానే ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు కదా. సేమ్ మోనిష్ సిచ్యువేషన్ కూడా అదే. ఇది వచ్చేసి క్యాన్వాస్ మీద గోల్డ్ ఫాయిల్ పెయింటింగ్ అంట. సో పక్కనే మీకు బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి బాటిల్ ఆర్ట్. పైన డెకోపర్స్ చేయడము, పెయింట్ చేయడము, ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా మన బాటిల్స్ ని యూస్ చేసుకోవడం ఎలాగా అని ఈ వర్క్ షాప్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో ఈ ఆర్ట్ ఫామ్స్ అన్ని మనకు తెలీదు అని ఇందాక చెప్పాను కదా, మనకు తెలియకపోవడానికి ఇంత ఎక్స్పోజర్ అప్పుడు లేదండి. యూట్యూబ్ ఛానల్స్ కానీ మనకి ఇలాంటి వర్క్ షాప్స్ కానీ లేవు. 20-30 years బ్యాక్ కూడా ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ ఉండే ఉండొచ్చు, కానీ అందరికీ తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలా లక్కీ అండి, వాళ్ళకి ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం చాలా ఉంది. నేను కూడా మా వాడితో పాటు ఎక్స్ప్లోర్ చేశాను ఇన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి డ్రీమ్ క్యాచర్స్ మేకింగ్, అలాగే మిర్రర్ ఆర్ట్ ఎలా చేయాలి అవన్నీ చూపించడానికి కూడా ఒక స్టాల్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ ఇంక్ అంటండి, దాంతో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక స్టాల్లో ఉంది. ఆల్కహాల్ ఇంక్ అన్నది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలీదు. సో ఇవి వచ్చేసి పెయింట్ పార్టీ ఈవెంట్స్ అంటే, ఈవెంట్స్ కూడా వీళ్ళు వచ్చి పర్ కిడ్ కింత అని చార్జ్ చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు కనుక ఇక్కడ పేర్లు చూస్తూ ఉన్నట్టయితే మీకు అర్థమవుతుంది. మండాలా ఆర్ట్, ఇలా టోటో బ్యాగ్స్ మీద కూడా పెయింటింగ్, అలాగే ఇంకా టెక్స్చర్డ్ పెయింటింగ్. కళ్ళ ముందు ఇన్ని ఆప్షన్స్ ఉండేసరికి ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియక మా వాడు అక్కడ ఒక గొర్రెలా వచ్చింది ఆడుకోవడానికి, దాంతో అయితే కొంచెం సేపు ఆడుకున్నాడు. తర్వాత రిలాక్స్డ్ గా ఒక 2 minutes ఆలోచించి ఫైనల్ గా మండాలా ఆర్ట్ చేస్తానని అయితే ఫిక్స్ అయిపోయాడు. నేను కూడా ఓకేలే, మండాలా ఆర్ట్ అయితే కొంచెం టైం టేకింగ్, నేను ఒక 1 hour నెమ్మదిగా అన్ని తిరుగుతూ షాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి వాడిని అక్కడ కూర్చోబెట్టాను. మోనిష్ అయితే ఆ రోజు ఒక రౌండ్ కార్డ్బోర్డ్ మీద మండాలా ఆర్ట్ చేశాడు. దానికి కంప్లీట్ అయిపోయాక ఒక మ్యాగ్నెట్ స్టిక్ చేసి ఇచ్చారు. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. వీళ్ళ దగ్గర తంజావూర్ ఆర్ట్, మండాలా ఆర్ట్, డూడిల్ ఆర్ట్, ఫ్లోరల్ ఆర్ట్ అని చెప్పేసి రకరకాల ఆర్ట్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో దట్ మనం ఏదైనా ఫ్యూచర్ లో బర్త్డే పార్టీస్ అలా మీరు డిఫరెంట్ గా ఆర్గనైజ్ చేయాలి అని అనుకుంటే పిల్లలందరి చేత ఇలాంటి ఒక ఆర్ట్ వేయించవచ్చు. తర్వాత దాన్నే మనం రిటర్న్ గిఫ్ట్ కింద కూడా వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు. పిల్లలు ఇలాంటివి చాలా ఎంజాయ్ చేస్తారు కదా, సో దట్ మీకు ఐడియాగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఆర్ట్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూపించాను. సో ఇంకా ఫైనల్ గా మనం షాపింగ్ చేసే టైం అయితే అయిపోయింది. వీడు ప్రశాంతంగా ఇక్కడ చేసుకుంటున్నాడు కాబట్టి నేను కూడా ఫైనల్ గా ప్రశాంతంగా నా షాపింగ్ మొదలు పెట్టేస్తాను. నేను ఈ ఎగ్జిబిషన్ కి అఫ్ కోర్స్ షాపింగ్ అయితే వచ్చాను, కానీ అది 20%. మిగతా 80% నా ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమేమి
డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ కలెక్షన్ కానీ ఏముంటాయి అని చూద్దాము అని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో డైరెక్ట్ ఆ స్టాల్కి వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఈసారికి అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకు ఈ పిచ్ వైట్ ట్రేస్ అయితే బాగా నచ్చినాయి. సో అవి మనం పూజా మందిరంలో ఏదైనా ఫెస్టివల్స్ కి కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈ క్లచెస్ అవన్నీ కూడా 250 రూపీస్ అంట, రిటర్న్ గిఫ్ట్స్ కి బాగుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉందన్నమాట. యూనిక్ పీసెస్ మనం ఏదైనా వరలక్ష్మి వ్రతాలకి అలాంటి వాటికి గిఫ్ట్స్ ఇస్తాం కదా. సో అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్ లో కొన్ని వాటికి డైరెక్ట్ అవుట్లెట్స్ ఉంటాయి అండ్ కొన్నిటికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ నచ్చినప్పుడు అవైలబిలిటీ లేకపోయినా అప్పటికి నచ్చి తర్వాత చూద్దాంలే ఎప్పుడైనా కొనుక్కుందాము అని అనుకున్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ అవుట్లెట్ అడ్రస్ కానీ మనం తీసుకోవచ్చు. రెగ్యులర్ గా ఎగ్జిబిషన్ విజిట్ చేసే వాళ్ళకి ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది. కానీ నా అలాగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు, అలాగే ఈ వీడియో చూశాక తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి ఎగ్జిబిషన్ చూడాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ గా నాకు ఇయరింగ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇయరింగ్స్ అవుట్లెట్ అయితే ఫస్ట్ వెళ్ళాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ ఈ మధ్యనే చాలా ఇయరింగ్స్ పర్చేస్ చేసేసాను, అవే ఇంకా పెట్టుకోలేదు అని చెప్పేసి వాటి జోలికే వెళ్ళలేదు. సో చూసి ఎంజాయ్ చేశాను. ఇంకా ఇక్కడ ఉన్న డ్రెస్సెస్, కార్డ్ సెట్స్ మీద కూడా డిఫరెంట్ వర్క్ అలా రావడం అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని స్టాల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, డ్రెస్సెస్ సెట్స్. సో అలాగే శారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నమాట. సో ప్రతిదీ బొటిక్ స్టైల్ అన్నమాట. ఆ రోజు అక్కడ ఉన్న స్టాల్స్ లో ఒక స్టాల్ లో ఉన్న కలెక్షన్ ఇంకో స్టాల్ లో లేదు. ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళది. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బొటిక్, వాళ్ళ బ్రాండ్ తోటి ఇక్కడ స్టాల్ పెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. శారీస్ స్టాల్స్ అయితే తక్కువగానే అనిపించినాయి. ఒక 2-3 స్టాల్స్ ఏమో ఉన్నాయి. మిగతావన్నీ డ్రెస్సెస్ కలెక్షన్ ఏనండి. ఎటు చూసిన డ్రెస్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్. రెగ్యులర్ గా మనం బయట చూసే ఆలియా కట్ మోడల్స్ ఉన్నాయి, దాంట్లో హై అండ్ అంటే కొంచెం క్వాలిటీ అది బాగుంది అలా ఉన్నాయి. అండ్ జ్యువెలరీ కలెక్షన్ సంబంధించి పండోరాస్ అయితే ఉంది, చాలా బాగున్నాయి చైన్స్ అవన్నీ. ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ క్రౌడ్ లో ప్రతిదీ డీటెయిల్డ్ గా మీకు చూపించాలి అక్కడ కలెక్షన్ అంటే ఇంపాసిబుల్ కదా. సో మీకు ఒక జస్ట్ ఐడియా కోసం ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. మీకు శాంపుల్ గా ఇక్కడ ఒక డ్రెస్ గురించి చెప్తాను. మీకు ఈ హ్యాంగర్స్ లో ఉన్న ఫస్ట్ పీస్ ఉంది కదా, బ్లూ కలర్ మీద వర్క్ వచ్చింది, అది 6000 రూపీస్ అంట. అంత కాస్ట్లీ ఉన్నాయి ఒక్కొక్క డ్రెస్. కొంచెం క్వాలిటీ బాగుంది, వర్క్ వచ్చింది అండ్ పార్టీ వేర్ అంటే మినిమం 6000 నుంచి 8000, 9000 అలా ఉన్నాయన్నమాట ప్రైసెస్. ఇక్కడ ద క్రియేటివ్ హబ్ అని ఒక స్టాల్ కనిపిస్తుంది కదా, చూడడానికి కుర్తీస్ అన్ని కూడా చాలా సింపుల్ గా ప్లెయిన్ గా కనిపిస్తున్నాయి కదా, ఇండో వెస్టర్న్ కుర్తీస్. కానీ ఒక్కొక్కటి వచ్చేసి 2000 రూపీస్ అలా ప్రైస్ ఉన్నాయి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి మనం ఎప్పుడు రావాలి అంటే మన ఫ్యామిలీలో ఏదైనా ఒకేషన్ ఉంది, మనం ఏదైనా స్పెషల్ గా కనబడాలి, రెగ్యులర్ గా మనకి షాప్స్ లో దొరికేవి వద్దు, యునిక్ బొటిక్ స్టైల్ కావాలి. సో అలాంటప్పుడు మినిమం బడ్జెట్ పెట్టుకుని వస్తాం కదా. సో అలాంటప్పుడు అయితే ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇలాంటి ఎగ్జిబిషన్స్ మన దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకెవరి దగ్గర కనిపించదు, అలాగా ఉంటది అనమాట. సో ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క స్టాల్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఆఫ్ స్టాల్స్ క్లాత్ బేస్డ్ అన్నమాట. ఈ ఎగ్జిబిషన్ గురించి ఇంతాక నుంచి మాట్లాడుతున్నాను కదా, కానీ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చెప్పలేదు కదా. సో అదైతే మర్చిపోయానండి, సారీ. ఎందుకంటే ఇది ఓన్లీ 1 డే ఎగ్జిబిషన్ అండి. Jan 28 ఒక్క రోజు జరిగింది. నేను ముందు రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ ప్రమోషనల్ రీల్ అయితే వచ్చిందనమాట. సో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్స్ కానీ, ఫర్నిచర్ ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివన్నీ మన ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి యూట్యూబ్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను ఇలాగ ప్రమోషనల్ వీడియోస్ చేసినప్పుడు మనకి తెలియాలి. సో ఈసారికి అయితే మీరు విజిట్ చేయలేరు, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిస్తే తప్పనిసరిగా మీకు ఏదో ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాను. మొత్తానికి అన్ని స్టాల్స్ తిరిగి 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 ఏదో ఒక టాప్ తీసుకోవాలని చెప్పేసి ఈ స్టాల్ దగ్గర అయితే ఆగాను. ఇక్కడ కలెక్షన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. ఫ్రాక్ స్టైల్లో తీసుకోవాలి అని ఉండింది. ఈ మధ్యన ఎందుకో ఫ్రాక్స్ నచ్చుతున్నాయి. అదైతే ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది, కన్వీనియంట్ గా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి ముంబై బేస్డ్ స్టాల్ అన్నమాట. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారంట. ఇది వచ్చేసి ధోతీ స్టైల్లో ఉంది డ్రెస్.
సో ఇది కూడా బానే ఉంది కానీ మరి ఇంత ట్రెండీగా నేనైతే వేసుకోలేను. ఇది వరకు అయితే వేసుకునేదాన్ని, డిఫరెంట్ గా ట్రై చేసేదాన్ని. ఈ మధ్యన అన్ని కొంచెం సెటిల్ గా వేసుకోవాలి, కొంచెం హెవీగా అలా వద్దు అనిపిస్తుంది. సో అందుకే ఈ ఫ్రాక్ అయితే నచ్చింది. సో దీంట్లోనే ఇంకొక కలర్ అయితే తీసుకున్నాను. ఈ స్టైల్ అయితే నచ్చింది. చూడ్డానికి డల్ గా అనిపించిన ఇంకా కొంచెం దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి వేసుకుంటే బాగుంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది అనిపించింది. అదొక్కటి అయితే పర్చేస్ చేశాను. తను కూడా సేల్ చేసే అమ్మాయి కూడా సో అదే డ్రెస్ వేసుకుంది అనమాట. సో నచ్చింది. ఇక్కడ అందరూ ఏ స్టాల్ ఉంటే ఆ స్టాల్ రిలేటెడ్ డ్రెస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. సో షాపింగ్ అయితే అయిపోయింది, డ్రెస్ తీసేసుకున్నాను. ఈ లోపల మోనిష్ కూడా వాడు ఆర్ట్ కంప్లీట్ చేసేసుకున్నాడు అనమాట, మండాల ఆర్ట్. ఫస్ట్ టైం వేసిన బాగానే వేశాడు. ఇంక ఇక్కడ కలువా క్లోజెట్ అని చెప్పేసి ఇంకో క్లోజెట్ కనిపించింది. సో దీంట్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది. ఎక్కువగా అన్ని ప్లెయిన్ కలర్స్ మీద ఎంబ్రాయిడరీ అలా వచ్చింది. వీడియోలో చూడడానికి ఎలా అనిపిస్తుందో కానీ ఆ క్లాత్ మెటీరియల్ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. సో నేనైతే ఒక డ్రెస్ ట్రై చేశాను, ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్. కింద కట్ వచ్చేసి కొంచెం అంబ్రెల్లా కట్ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చింది. ఫ్రంట్ కొంచెం షార్ట్ వచ్చి బ్యాక్ వచ్చేసి కొంచెం లెందీ వచ్చింది. కానీ నా సైజ్ నేను సెలెక్ట్ చేసుకునే టైంకి ఇంకొకళ్ళు తీసేసుకున్నారు. సో వాళ్ళు మన నెంబర్ తీసుకున్నారు, వస్తే రీస్టాక్ అయితే కనుక కాల్ చేస్తాను అని చెప్పేసి. సో ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. 2200 ఎంతో ప్రైస్ కూడా బాగానే అనిపించింది. ఫుల్ లెంత్ ఫ్రాక్ కానీ వైట్ కలర్ కదా. సరే ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఆల్రెడీ ఒకటి పర్చేస్ చేసేసాను కదా, సో ఇంకెక్కువ పర్చేస్ చేయదలుచుకోలేదు. ఒకేసారి అన్ని పెట్టేస్తే రేట్ ఎక్కువ తక్కువ అని కూడా అర్థం కాదు. అప్పుడు చూసిన వెంటనే నచ్చేస్తుంది, తీసేసుకుంటాము. అన్ని ఒకేసారి తీసేసుకున్నాక ఇంటికి వచ్చాక అయ్యో ఎక్కువ పెట్టేసామా అని ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక్కటే తీసుకున్నా అనమాట. నాకైతే అన్ని కూడా నచ్చింది. ఈ బ్రౌన్ కలర్ కూడా కొంచెం డిజైనర్ పీస్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ క్యూటసీ కార్నర్ అని చెప్పేసి ఇంకొక స్టాల్ అయితే ఉంది. ఇవన్నీ పిల్లల రిలేటెడ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, వాళ్ళు యూజ్ చేసే పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్ అన్ని డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. పిల్లలు చూడగానే వెంటనే అట్రాక్ట్ అయిపోతారు ఈ వాటర్ బాటిల్స్ కి, భలే ఉన్నాయి. నేనే అట్రాక్ట్ అయిపోయానంటే పిల్లలు ఇంకెంత ఈజీగా అట్రాక్ట్ అయిపోతారో కదా. సో ఇంక ఇవి వచ్చేసి రెజిన్ ఆర్ట్ కి సంబంధించిన కీ చైన్స్, చైన్స్ లో లాకెట్స్, మ్యారేజెస్ కి వాటికి కస్టమైజ్డ్ చేసి గిఫ్ట్ అవన్నీ ఇచ్చే ఒక స్టాల్ అన్నమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి క్రాఫ్ట్ టర్నర్ అన్నమాట. సో బాగున్నాయి వీళ్ళ క్రాఫ్ట్స్. ఏదైనా మ్యారేజెస్ కి కానీ ఏదైనా స్పెషల్ పర్సన్స్ కి గిఫ్ట్ కస్టమైజ్డ్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అయితే బాగుంటాయి. సో ఇలాగ అన్ని స్టాల్స్ చూస్తూ చూస్తూ చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా బయట లైవ్ బ్యాండ్ సెషన్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. సో అవి చూద్దామని బయటకు వెళ్తే ఇక్కడ ఒక ఫెయిర్ స్టైల్లోనే ఉంది, పెద్ద లాన్ ఉంది. సో అక్కడ బ్యాండ్ ఆల్రెడీ సింగింగ్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట. లైవ్ బ్యాండ్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇలా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో చాలా స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా ఒక 40 ఏమో ఉన్నట్టుగా ఉన్నాయి స్టాల్స్. ఫుడ్ తింటూ లైవ్ బ్యాండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. కొంచెం ఎండగా ఉంది, 3:34 ఆ టైంకి కాబట్టి కొంచెం, ఇంకా మేము వెళ్ళే టైంకి ఎండ కూడా తగ్గిపోయింది. అప్పుడు జుంబా, మ్యాజికల్ షోస్ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేశారు. సో హాయిగా నైట్ దాకా మన టికెట్ ని గిట్టుబాటు చేసే అంతసేపు అక్కడే ఉండి అన్ని షోస్ ఎంజాయ్ చేసి రావచ్చు. మనం పే చేసిన టికెట్ ప్రైస్ కి మనకు ఫ్రీగా ఏదైనా ఈ ఎగ్జిబిషన్ లో ఉంది అంటే ఈ లైవ్ బ్యాండ్స్, జుంబా డాన్సెస్, మ్యాజికల్ షో ఇవే అన్నమాట. ఫుడ్ కానీ అక్కడ షాపింగ్ కానీ ఆబ్వియస్ గా అన్ని కూడా మనం మనీ పెట్టి కొనుక్కోవాల్సిందే. ఫుడ్ స్టాల్స్ కూడా కొంచెం ప్రైసీగా అనిపించింది కానీ ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి టేస్ట్ అవన్నీ. అన్ని తిరిగి తిరిగి ఏం తీసుకోవాలో అని ఆలోచించి మొత్తానికి చోలే భటూరా అయితే ఆర్డర్ చేశాము. ఇక్కడ మోనిష్ స్టేజ్ మీద అదే పనిగా చూస్తున్నాడు, ఎందుకంటే లైవ్ బ్యాండ్ అయిపోయాక అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో ఉంది, దానికి వాళ్ళ స్కూల్లో డాన్స్ సారే వచ్చారనమాట. సో అది చూస్తున్నాడు. నాకైతే ఈ ఎగ్జిబిషన్ బాగా నచ్చింది, కానీ ఒక్కదానే షాపింగ్ చేశాను కాబట్టి ఎక్కువసేపు తిరగలేకపోయాను, కొంచెం బోరింగ్ గా అనిపించింది. ఈసారి ఫ్రెండ్స్ అందరితోటి వస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే టైం స్పెండ్ చేసి జాగ్రత్తగా లైవ్ బ్యాండ్స్, షోస్ అన్ని కూడా ఎంజాయ్ చేసి ఉండొచ్చు అనిపించింది. నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేయాలి, చూద్దాం ఎలా జరుగుతుందో. మీ అందరికీ ఎలా అనిపించిందండి? మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కి ఈ హైదరాబాద్ లో ఉంటే నెక్స్ట్ టైం ఈ ఫ్లీ ఫ్యూజన్ ని విజిట్ చేయాలి అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే
సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మిస్ అవ్వకుండా చూసేయండి. మీ అందరికి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.